గ్రామ పంచాయతీలో పెండింగ్ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం జేఏసీ హైదరాబాద్ గన్ పార్క్ వద్ద నిరసన చేపట్టింది. దేశంలోని గొప్పగా గ్రామాలను తీర్చిదిద్దిన ఘనత సర్పంచులదే. సీసీ రోడ్లు, రైతు వేదికలు, శ్మశాన వాటికలు నిర్మించి గ్రామాలను అభివృద్ధి చేశాము. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం వల్లే సర్పంచులు నిరసన చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య మండిపడ్డారు. అప్పులు తెచ్చి గ్రామాలను అభివృద్ధి చేశామని పెండింగ్ బిల్లులు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రం వస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సర్పంచులకు కానీ మిగిలిన వర్గాలకు కానీ ఎలాంటి ఇబ్బందులు ఉంటాయని కోరుకున్నాం. కానీ గత ప్రభుత్వంలో అనేక గ్రామాలని మాకు ప్రభుత్వము ఇచ్చినటువంటి ఆంక్షల మేరకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గతంలో మాకు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మేము ఆ రోజు గ్రామాలను ఎట్లా అంటే మీరు వచ్చి చూడండి, గ్రామాల్లో పల్లెలు ఏ రకంగా ఉన్నాయి, ఏ రకంగా అభివృద్ధి చెందినాయి అనేది ఒకసారి వచ్చి విజిట్ చేస్తే తెలుస్తుంది. కానీ చేసినాం. కానీ ఆ ముఖ్యమంత్రి గారికి మరి అధికారులు ఇచ్చినటువంటి నివేదికలు ఎలా ఉన్నాయో ఏమున్నాయో కానీ మా ముఖ్యమంత్రికి అప్పుడున్నటువంటి కేసీఆర్ గారు గత పాలనలో సర్పంచులను నిర్లక్ష్యం చేయడం జరిగింది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేసుకుంటూ మేము మా ప్రభుత్వం రాగానే మేము సర్పంచుల యొక్క బాధలు తీరుస్తామని చెప్పిండు. కానీ ప్రభుత్వం వచ్చి కూడా ఇప్పటికీ 3 నెలలు కావస్తుంది. 100 రోజుల లోపలనే మా సమస్యలన్నీ తీరుస్తామని చెప్పారు. ఇప్పటి వరకు వాటిపైన ఎలాంటి క్లారిటీ లేదు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా పార్లమెంట్ ఎలక్షన్ లోపల మా యొక్క నిధులని వెంటనే ఎన్ని నిధులు ఉన్నాయనే మీరు నివేదిక తెప్పించుకోండి. మీకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని నివేదికలు ఉంటాయి. వెంటనే నివేదికలు 1500 కోట్లు ఉన్నాయా, 2000 కోట్లు ఉన్నాయా, ఎన్ని ఉన్నాయో గ్రామాలకు మీరు మొదటి విడతగా పూర్తి స్థాయిలో మీరు మా నిధులను విడుదల చేసినాకనే పార్లమెంట్ ఎలక్షన్కి రావాలి. యాత్రలని అదేవిధంగా కొన్ని యాత్రల పేరు మీద సర్పంచుల ఇబ్బందులు పరిష్కరిస్తామని బట్టి విక్రమార్కుడు కానీ అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు. మేము అనుకున్నాం కొండంత ఆశతోని మన పెండింగ్ బిల్లులు ఈ ప్రభుత్వం తీరుస్తుంది అంటున్నారు. కాబట్టి సర్పంచులంతా ఒక మౌనం వహిస్తేనే, బీఆర్ఎస్ పార్టీ ఉన్న సర్పంచులు మౌనం వహిస్తేనే ఇవాళ ఈ పార్టీ అధికారంలోకి వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి గారిని 2 సార్లు కలిసి మొరపెట్టుకున్నాం. మీ సమస్య పరిష్కరిస్తామని చెప్పిండు. అదేవిధంగా పంచాయతీరాజ్ మినిస్టర్ గారికి కూడా చెప్తే మీ సమస్య పరిష్కరిస్తామని చెప్పింది. అదేవిధంగా ప్రజాపాలన జరుగుతున్న ప్రజావాణి కార్యక్రమంలో కూడా మా సర్పంచులు వినతి పత్రాలు అందజేశారు. కనీసం ఇప్పటి వరకు కూడా స్పందించలేదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం స్పందించకపోతే, రేపు మాపు స్పందించకపోతే వచ్చే పార్లమెంటు ఎన్నికలలో కూడా ఎక్కడ ఉన్న పార్లమెంటు జరిగే నియోజకవర్గాల్లో కూడా మేము ప్రతి ఒక్క సర్పంచులం నామినేషన్ దాఖలు చేస్తామని ఈ ప్రభుత్వానికి హెచ్చరికగా చెప్తున్నాం.